రాజయ్య ఈ నీళ్లు తాగితే ఎడ్లకు జబ్బు చేస్తుంది. రే పోతురాజు, ఈ ఎడ్లను మన ఇంటికి తీసుకెళ్లి మన బావి నీళ్లతో శుద్ధి చేయి. పాపయ్య, అంత పని చేయి మాకు పాపయ్య. అయ్యో రామా, ఇదంతా నీ మంచి కోసమేనయ్యా. చేతులు లేని వాడు వ్యవసాయం ఏం చేయగలవు? అందుకని నీ ఎడ్లను భూమిని నేను తీసుకొని నీకు శ్రమ తగ్గిస్తున్నాను. నీకు అప్పించిన డబ్బుందే, అదే ఇదంతా సంపాదించి పెట్టింది. పాపయ్య పాపయ్య, నువ్వు ఇట్లాంటి ద్రోహం చేశావంటే దేవుడు కూడా నేను క్షమించడు. నేనెట్టాగో చేతులు లేని ముండేళ్ళని కాదు, నా బిడ్డల్ని కూడా ముండేళ్ళని చేయి మాకు పాపయ్య. అబ్బో శ్రీరంగ నీతులు, ఆ రోజు నా గొంతుకు పిసకడానికి వచ్చావే, అప్పుడు ఏమైంది బుద్ధి? నువ్వు చేసిన పాపానికి భగవంతుడు నీకు 2 చేతులు లేకుండా చేశాడు. కాయ కష్టం చేసి పిల్లల కడుపు మార్చి నీకింత తిండి పెడుతుంది నీ భార్య. ఆర్ది సంపాదిస్తే తిని కూర్చునేవాడివి. నీది ఒక బ్రతికేనా? ఆ ఇంటికి శనిగ్రహంలాగా తయారయ్యావు. రేపు పోతాదు చూస్తావేరా, ఎడలు గొలుపు. ఎక్కడికి కానీ వచ్చేది? పాపయ్య, నువ్వేమనుకుంటున్నావు? నా గుడ్డ ఎందుకంటే నువ్వేవాడివి. వదలరా, కావాలంటే కోర్టుకెళ్ళు. నా గొడ్డను ముట్టుకున్నావు వస్తువులు. ఈ గంటల దండ ఆ వీరుడి మెడలో వేసి ఇంటికి తోలే. అలంకారం బాగుంది. గంటలు తీయడానికే కాదు, గొంతు పిసుక్కోవడానికి కూడా చేతులు లేవు. రాజయ్య, ఈ పాపయ్య పగబట్టిన పాము. జాగ్రత్త, తీసుకుంటా. సరే సరే. ఒకనాడు బరువు మొయ్యలేక మన ఎద్దు చచ్చిపోయింది. ఈనాడు పరువు పోగొట్టుకుని నేను చచ్చిపోయాను. కాయ కష్టం చేసి పిల్లల కడుపు మార్చి నీకింత తిండి పెడుతుంది నీ భార్య. ఆర్ది సంపాదిస్తే తిని కూర్చునేవాడివి. నీది ఒక బ్రతికేనా? ఆ ఇంటికి శనిగ్రహంలాగా తయారయ్యావు.
ఏంటమ్మా ఆయన కనిపించడం లేదక్క, చెప్పులు కూడా లేవు, తలుపులు తీసుకున్నా. నాకు అనుమానంగానే ఉంది ఇలాంటిదేదో జరుగుతుందని. అమ్మా నీ బొట్టు తిరిగిపోయిందా? నా బిడ్డ నాకు అన్యాయం చేసిపోయాడా? అన్యాయం చేసావా? కనపడలేదా? ఎక్కడికి వెళ్ళాడమ్మా? నా మీద కోపం వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయారు బాబు. అమ్మా మరి నాన్నకు చేతులు లేవుగా, అన్న ఎవరు పెడతారమ్మా? బాబు బాబు ఏడవకమ్మా, నేను అన్నయ్య వెళ్ళి అమ్మ ఏడుస్తుందని నాన్న తీసుకొచ్చేస్తామమ్మా. రామ్మా ఇంటికి వెళ్దాం. రా అమ్మా, రామ్మా అమ్మా, అమ్మా రామ్మా ఇంటికి రామ్మా. తప్పు, వెళ్ళి అమ్మని తీసుకురా. మన చచ్చిపోయిన ఎదురు పడిపోయి ఉండే కదలలేదు. రామ్మా అత్తయ్య 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 వదిన, 10 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఉన్నాం. ఇలా ఎన్నాళ్ళుంటో చెప్పు. పిల్లల కోసమైనా గుండె రాయి చేసుకోవాలి. నా మాటిని 2 మెతుకులు తినదిన. అన్నపూర్ణ, అన్నపూర్ణ, ఓ అన్నపూర్ణ. అయ్యో రామా, ఎవరు పలకరే? అన్నపూర్ణ. ఎందుకు అట్ట గొడ్డుగా గరుస్తున్నావు? ఏంటమ్మా తుఫాన్లాగా వచ్చి పడతావు? నేను పిలిచి నిన్ను కాదు. అవునయ్యా తెలుసు, అన్నపూర్ణమ్మనే పిలుస్తున్నావు. అసలు ఇంటికి ఏ ముఖం పెట్టుకొచ్చావు? నువ్వు ఈ కుటుంబానికి చేసిన అన్యాయానికి వచ్చే జన్మలో కుక్కలే పుడతావు. ఇందాక గొడ్డన్నావు, ఇప్పుడు కుక్క అంటున్నావు. చూడమ్మా కాంతమ్మ, దేవుడి దృష్టిలో జీవులన్నీ సమానమే. అయినా నాకు తెలియక అడుగుతాను, జంతువులు అంటే నీకెందుకమ్మా అంత ద్వేషం? ఎందుకా? వాటికి నీకు పోలికుంది కనుక. ఇంతకు నువ్వు వచ్చే పనేంటయ్యా? నీతో ఏం చెప్పారు? నువ్వు తప్పుకో. వాళ్ళు నాకు బాకీ ఉన్నామన్న సంగతి నేను మర్చిపోలేదు. నువ్వు అందుకే వచ్చుంటావని నాకు తెలుసు. నువ్వు మడిసివి కాదు, రాక్షసుడివి. ఆమె బుద్ధి నేనే చదువుతున్నా. ఆమె దగ్గర సిల్లిగా అవ్వలేదు. అవతలకి. నువ్వేం చెప్పేది? ఆ మాట అన్నపూర్ణ చెప్పను, మధ్య నువ్వే టేకు తలుపులాగా. ఇదిగో నీకు కాదు చెప్పేది. నువ్వు చెప్పక్కర్లేదు, అన్నపూర్ణ చెప్తే చాలు. ఇదిగో ఎంత దుఃఖించినా వెళ్ళిపోయిన రాజే తిరిగి రాడు. చూడు, పాపం అన్నపూర్ణ కష్టాల్లో ఉంది, ఆదుకుందామనే మంచి ఉద్దేశంతో నేను వచ్చాను. మరి ఏం లేదు, పని పాట చేసుకుంటూ మా ఇంట్లో పడి ఉంటే సొంత మనిషిలాగా చూసుకుందామని. ఇక పిల్లలు అంటావా, మా ధనంతో పాటే వాళ్ళు పెరుగుతారు. నీ ఆస్తి అంతా మీకు ఇచ్చేస్తాను. ఎడ్లను కూడా తిరిగి ఇచ్చేయడానికి తీసుకొచ్చాను. బాబు అవి మన ఎడ్లు కావు బాబు. బాబు రంగా, రైట్. నా మాట విని బాబు, రైట్. రాము,
ఆ ఇద్దరిని తోడుకెళ్ళమని చెప్పు. అంటే నన్ను ఎదుగునేగా? సరే వెళ్తా. నా బాకీ డబ్బులు మొత్తం నా మోహన భార్య అలాగే వెళ్ళిపోతా. లేదా మనసు మార్చుకో, నీకు మంచి జరుగుతుంది. మంచి నువ్వు చేసిన మంచికి మా బ్రతుకులు నాశనం అయ్యాయి. దేవుడు లాంటి భర్త, తల్లి లాంటి అత్త నాకు దూరం అయ్యారు. ప్రాణం లేని కట్టెలా బ్రతుకుతున్న నన్ను నీ ఇంటి పని మనిషిగా పెట్టుకోవడానికి వచ్చావా? పాపయ్య, ఈ అన్నపూర్ణ కబిడ్డలకు ఉన్న భూమికే అంకితమైంది. మరొకళ్ళకి అమ్ముడు పోవడం ఈ జన్మలో జరగదు. వెళ్ళు, ముందుకెళ్ళి వెళ్ళు.